సర్లా ఇల్లు ఎక్కడ? ఓ మా అమ్మ నన్ను అడిగేది దా తీసుకెళ్తా. పద. అమ్మా అమ్మా. అబ్బా వీడొకడు ఏంట్రా బయట ఉండమని చెప్పాను కదా, అప్పుడు ఎందుకు వచ్చావు? ఇల్లు ఎక్కడ నడితే తెచ్చాడులే. బాగున్నావా? 5 నిమిషాలు ఆగు. వచ్చాక అక్కేం చేస్తా. ఆల్రెడీ ఉన్నాడా కస్టమరు? ఎంత? అందంగా ఉన్నావుగా, 500 ఇస్తా. 1000 రూపాయలు ఇస్తే లోపలికి రా, లేదంటే బయటికి పో. ఇక్కడ దాకా వచ్చి బయటికి వెళ్ళమంటే ఎట్టా? పా. ఈ బుడ్డోడిని కొడుక. రోజు మీ అయ్య చచ్చిపోయాడని ఏడుస్తున్నావు కదా, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నా. ఇక నుంచి ఈయనే మీ అయ్య, అర్థమైందా? కొడుకు గిట్లుండా? ఎన్నిసార్లు చెప్పాను నేను బయటికి వెళ్ళి ఆడుకోమని? పో పోరా, పో బయటికి. ఇంట్లో నుంచి వచ్చేసావా? అవును, నీకెలా తెలుసు? నేను వచ్చేసాను, అందుకే అర్థమైంది. మరి నీకు ఇప్పుడు ఎవరూ లేరా? లేరు. అయితే ఇక నుండి నేను నీకు తోడుంటా, నువ్వు నాకు తోడుండు. సరే. ఆకలేస్తోంది. దా అన్నా, మా వాడికి ఆకలేస్తుంది, కొంచెం తినడానికి ఏమన్నా ఉంటే పెట్టవా? ఉత్తగా ఎవడు పెడతాడు? లోపల అంట్లు ఉన్నాయి, కడిగేసిరా, పెడతా. సరే అన్నా, నువ్వు ఇక్కడే కూర్చో. అయిపోయిందన్నా. ఆ మూల గిన్నెలు అన్నం ఉంది, పోయి తినండి. రారా తిను. ఇక నుంచి నేను నిన్ను అమ్మ అని పిలుస్తా. ఎందుకు? మా అమ్మ ఎప్పుడు నా ఆకలి పట్టించుకోలేదు, కానీ నేను అడగంగానే నువ్వు పెట్టావు, అందుకే ఇక నుంచి నిన్ను అమ్మ అని పిలుస్తా. ఏంటి ఎందుకు అలా చేసా? నువ్వు మా అమ్మ అని చెప్పానుగా, నీ జోలికి ఎవరైనా వస్తే ఇలానే చేస్తాను, అర్థమైందా? అర్థమైందా? నీళ్ళు తీసుకో అమ్మా, ఎంతసేపు అలా కష్టపడతావు? మావా తిన్నాడు ముందు చూడు. నువ్వు తాగావా? తాగానమ్మా.
ఎందుకు కుట్టావురా వాళ్ళని? మా అమ్మని తప్పుగా చూశారు. నేను పక్కనే ఉన్నా, అందుకే ఒక్కొక్కరిది పగలగొట్టా. ఈవిడ మీ అమ్మ? అవును, మా అమ్మ. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతా. ఉమ్? అమ్మని ఎలా చూడాలో వీళ్ళమ్మలు నేర్పించలేదనుకుంటా. ఏంటి విజయ్ గారు, వీడు ఇంత తేడాగా ఉన్నాడు? నీ పేరేంట్రా? నేను ఎంతమందిని కొట్టాను సార్? 30 మందిని కొట్టావురా. తీస్ మార్ ఖాన్. బాగుందిరా. సార్, మా అమ్మని బాగా చూసుకోవాలి, బాగా చదివించాలి, నాలాగా చూసుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఉమ్? ఇవన్నీ అవ్వాలంటే మాకు ఒక మంచి కుటుంబం కావాలి సార్. ఎవరికైనా చెప్పండి సార్ మమ్మల్ని పెంచుకోమని. మళ్ళీ ఇలా స్టేషన్కి రాము. చాలా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతే. చాలా ఎక్కువ ఉన్నాయిలే కానీ వెళ్ళి అక్కడ కూర్చో. విజయ్ గారు, వీళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకొని వదిలేయండి. అలాగే సార్. రండి. వస్తాను సార్. రండి. ఒక్కొక్కళ్ళు వచ్చి సంతకం పెట్టండి. అందరు లైన్లో ఉండండి. ఇక్కడ సైన్ చేయండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓ, అయితే మీకెవరూ లేరన్నమాట. నా ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. బాధను చెప్పుకోవడానికి కానీ, నేను బాధను తీర్చడానికి కానీ నాకెవరూ లేరు. నా బాధను చెప్పుకోవడానికి మీరు నాతో వస్తే, మీ బాధను తీర్చడానికి నేను మీతో ఉంటాను. వస్తారా? సార్, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. మా అబ్బాయి ఏమైపోయాడో మాకు తెలియకుండా పోయాడు. మీరైనా సాయం చేయండి సార్. ఆఫీస్కి వెళ్ళి మా అన్న తిరిగి రాలేదు. చాలా చోట్ల వెతికాం, కంప్లైంట్ ఇచ్చాం. ఉపయోగం లేక ఎదురు చూడడం అలవాటు చేసుకున్నాం. మిస్ అయిన వాళ్ళందరినీ వెతికే పనిలోనే మేము ఉన్నాం సార్. దొరకకపోతే మేము మాత్రం ఏం చేస్తాం? మేము మనుషులమే కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీటిని ఎందుకు ఆపలేకపోతున్నాం? మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గరున్నా, మనం ఆపలేనంత పవర్ వాడి దగ్గర ఉంది సార్. ఎవడాడు? ఒక రాక్షసుడు మనిషి రూపంలో పుడితే ఎలా ఉంటాడో అదే సార్ వాడు. పేరు జీజా. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఇంకెలా సార్ వాడిని అరెస్ట్ చేసేది? వాడి మీద కంప్లైంట్ లేకున్నా కాన్స్పిరసీ మీద అరెస్ట్ చేయండి. వాడినే కాదు, వాడి పేరు తీసిన ఒక్కొక్కరిని లోపలేయండి. రాక్షసుడికి రక్షకుడు అంటే ఏంటో చూపించండి. హలో, గుడ్ మార్నింగ్ హోమ్ మినిస్టర్ జీ. దిస్ ఇస్ జీజా. విలనిజం ఆపడానికి హీరోయిజం ఎప్పుడు బాగానే ఉంటుంది సినిమాలో, కానీ రియల్ లైఫ్ లో విలనిజమే హీరోయిజం. నువ్వు మీటింగ్ పెట్టిన వాళ్లలో సగం మంది నా వాళ్లే. ఇంకా ఏం పీకడానికి ఆ మీటింగ్? ధైర్యం ఉంటే దాక్కోకుండా. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఒక్కడిని వదలకుండా అందరిని ఏరేసి లోపలేయండి. ఐ వాంట్ దిస్ బిహైండ్ ద బాస్. కమిషనర్ గారు. సార్, నేను నా బండిలో వెళ్తాను కానీ నా కాన్వాయ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ పంపించండి. ఎందుకు సార్? మనం ఒక్కడిని టార్గెట్ చేస్తుంటే వాడు కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నాడని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్.